రైతులకు అందరికి మోసం చేసిన ఆయన. అంతేనా? అంతే ఏం మరి. మోసం చేసిండు? ఏమి ఇప్పుడు ఇండ్లు ఇస్తామన్నాడు, ఇండ్లు గరీబ్ వాళ్ళకి ఇండ్లు ఇస్తామన్నాడు. ఇప్పుడు మా దగ్గర అయితే ఏం లేదు, భూమి లేదు, ఇల్లు లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. నేను డ్రైవర్ పని చేసుకుంటా, లారీ డ్రైవర్ నేను. నాది నేను కష్టం చేస్తున్నా. ఆయన ఇస్తా అన్నాడు, ఏమి ఇవ్వలేడు సార్. ఇప్పుడు కానీ ఫ్రీ బస్ ఒకటి చేసిండు పాలన. అంటే ఇంటికి మహిళలకు నెలకు 2000 రూపాయలు ఏదో ఇస్తా అన్నాడు, అది కూడా లేదు, ఏది లేదు. ఇస్తున్నాడు కదా, ఏడ ఎత్తింది సార్, ఏం లేడు, ఇంతవరకు రాలేవు ఎవరికి. ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే రాష్ట్ర ముఖ్యమంత్రి, మీకే చేయకపోతే ఎట్ట మరి? ఉన్నాడు సార్, ఇప్పుడు కరెక్టే కాదు సార్. వాళ్ళు మన అంచెలో గరీబ్ వాళ్ళకి వేయరు సార్. ఉండోళ్ళకి ఎవరన్నా జర పైసా పార్టీ ఉంటారో వాళ్ళకి చేస్తున్నారు. అది గరీబ్ వాళ్ళకు ఏం భూమి లేనునికి, ఇల్లు లేనునికి వాళ్ళకు చూసి ఇస్తామని లేదు, వాళ్ళకు పని చేయట్లేదు, చేయట్లేదు. అది ఎవరికైతే పైసలు ఉన్నోనికి, అమౌంట్ ఉన్నోనికే మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నాడు ఆయన. అది వాళ్ళకే వస్తున్నాయి, మన గరీబ్ వాళ్ళకి మాత్రం ఇచ్చేది లేదు ఆడ. మరి ఇట్లా చేసి గెలుస్తారా ఈసారి? ఏమో సార్, ఇప్పుడు కష్టం ఆయన వచ్చేది. కేసీఆర్ మంచిగా చేసిండు, మంచిగా చేసిండు సార్ ఆయన. 10 సంవత్సరాలు ఆరాం చేసిండు, అందరికి ఆరాం చేసిపోయిన ఆయన. రైతు బంధువులు ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా కాలం అయితే ఇప్పుడు 5 లక్షలు వచ్చేసినాయి. వచ్చినా మీకు? మాకు వచ్చినాయి, అన్ని ఇచ్చిన ఆయన. ఇంట్లో ఎవరైనా కాలం అయినారు అనుకో 5 లక్షలు బరాబర్ వచ్చేసినాయి, పొలం ఉంటే. మంచిగా చేసిన ఆయన. దళిత బంధుగా అన్ని ఇచ్చింటారు ఆయన, అన్ని ఇచ్చింటాడు. అబద్ధం ఆడరాదు. తినలేమంటారు, మనకు రాలేవు, మనది ఏం ఇంతవరకు ఏం కాలేదు అట్లా. కానీ వేరే వాళ్ళకి ఇంటి పక్కలకు వచ్చేసినాయి సార్. అభివృద్ధి ఏం చేసిన అప్పుడు కొడంగల్ సార్? కొడంగల్ కేసీఆర్ అని చేసిండా? కొడంగల్లో ఏం చేయలేడు, కానీ ఆడ మొత్తము పబ్లిక్ ఇది చేసింది సార్. ఆడు పబ్లిక్ ఇది చేసిండు ఆయన. మళ్ళీ గెలుస్తారా ఈసారి కేసీఆర్? ఈసారి కేసీఆర్ పక్క వస్తాడు సార్. కేసీఆర్ పక్క ఏడ ఉన్నా కూడా తీసుకొస్తారు ఆయన. బీఆర్ఎస్ పార్టీలో బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావా? కేసీఆర్. ఇది మన కేసీఆర్ సారే. అవునా? కేటీఆర్ అంతా పుడితే సార్. ఆయన నీ మాటలు నీ ముంగలాడతాడు, నా మాటలు నా ముంగలాడతాడు ఆయన. లీడర్ మెయిన్ అంటే కేసీఆర్ సారే. ఆయన మనకు చేయలేడు సార్, చేసిండు, వేరే వాళ్ళకి చేసిండు. కానీ అది చాలా పుణ్యం. అట్లా అంత మనం చేసేట మనకి వ్యక్తి కూడా కావాలి మనకి. అది ఈ రోజులో ఎవరు చేస్తున్నారు సార్ చెప్పు? తల్లి ఉద్యమంలో కూడా బాగా. తల్లికి ఇప్పుడు నేను కొడుకున్నా, ఇప్పుడు నా అమ్మ నా అప్పనే కాకొచ్చిండ్రు. ఆయన అంట్లోది ఎంతో రైతులకు ఇది చేస్తున్నాడు ఆయన, ఎంతో రైతులకు ఆదుకున్నాడు ఆయన. అంతే సార్. గెలుస్తాడు సార్ కేసీఆర్? కేసీఆర్ పక్క వస్తారు సార్. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోతున్నాడు. పక్క ఓడిపోతారు. రేవంత్ రెడ్డిని ఇంటికి తోలుతారు. కొడంగల్లో గెలుస్తాడు సార్. కొడంగల్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచి చేసిండా? ఇక మంచిగా అందుకు అయితే మా వ్యవసాయదారులకు పంటకు ఇచ్చే పంటకు డబ్బులు అనేది ఇచ్చిండు. పంట 2 పంట పింఛన్లు అప్పుడు అన్న అందినాయి అందరికి? అదే 2000 ఇచ్చింది. ఇప్పుడు 4000 ఇస్తానే అండి. ఇవ్వట్లేదా? 4000 లేవు, 6 లేవు, 3 లేవు. అదే కేసీఆర్ ఇచ్చిన 2000. కేసీఆర్ ఇచ్చిన 2000 ఇంకా మళ్ళీ అయ్యేలా. ఇది కొడంగల్ నియోజకవర్గమే? కొడంగల్. మీకు మాది ఇక్కడ వడిచెర్ల. ఏం చేయట్లేదు. అభివృద్ధి ఏం చేయట్లేదా? ఏం లేదు. 6500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం అంటుండే. ఏం చేస్తలేడు. ఏం లేదు. కేసీఆర్ బాగుండే. కేసీఆర్ నంబర్ 1. తెలంగాణ అంటే కేసీఆర్ నంబర్ 1 ఉండే. మా గోర్మాటి, మా గోర్మాటిది ఈడ లగచెర్ల గొడవ అయింది కదా, అన్ని మా పేదోళ్ళ భూమి ఉండే అన్ని గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి. అవునా? మీది లగచెర్లేనా? లేదు, మాది వడిచెర్ల. దగ్గరే? వడిచెర్ల తాండా దగ్గరేనా మీది? ఈండే వెనకపల్లి పక్కన. అయితే ఏం చేసింది ఏం లేదంటారు? ఏం లేదు. కేసీఆర్ బాగుంది. కేసీఆర్ బాగుంది. రైతు బంధు ఇచ్చే అంత పెన్షన్ ఇస్తుండే 2000, 4000 చెప్పిండు. 4000 లేదు, ఏం లేదు. 4000 ఇవ్వట్లేదా? ఎడ వస్తున్నాయి. రైతు భరోసా డబ్బులు పడుతున్నాయా? పడుతుండే. పడేటోళ్ళ పడ్డాయి, పడని వాళ్ళ పడాలి. మీకు పడలేదా? మాకు పడాలి. ఎందుకని? పడతాయి అంటున్నారు రేపేళ్ళు. అదొక అర్ధగంట అటు ఇటు పడతాయి అంటున్నారు. మరి కొడంగల్కి మెడికల్ కాలేజ్ తెచ్చింది కదా, మీకేం ఉపయోగం ఉండదా? ఏం మెడికల్ సార్? ఇప్పుడు ఆ పొలాల సంగతి ఏమైంది? అసలు పొలం ఇష్యూ ఏం జరిగింది? పొలం అంటే అది సొంతము, అప్పుడు తాతూరులో సంపాదించిన పొలాలంట.
అయితే అంత మా లమ్ముడోళ్ళకు అంత డబ్బులు ఇస్తాము 10 లక్షల ఎకరా అంటున్నారు. ఇప్పుడేమో రేట్ ఎక్కువతున్నాయి భూమిలు. అట్లా అయి అంత గొడవ అవుతున్నాయి. గొడవ స్టార్ట్ అయింది. ఓకే, మరి ఈసారి గెలుస్తారా కొడంగల్లో రేవంత్ రెడ్డి? ఏమో సార్, ప్రజలు అంతా తిరిగిండ్రు, అడ్డం తిరిగిందా? కేసీఆర్ వంక తిరిగిండ్రు మొత్తం. ఏడ పోతే జనాలు తిట్టుకము చేసుకోము అంతా. మరి గెలుస్తారంట కేసీఆర్ ఈసారి? ఏరే కేసీఆర్ గెలవడా? కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి గెలవాలి. కేసీఆర్ గెలుస్తాడా? మళ్ళా కేసీఆర్ వస్తాడు సీఎం పక్కా. వయసు అయిపోయింది కదా ముసలి పక్కా వయసు ఉండని లేకున్నా కూడా అతను చేసిండు పని, అతను గెలుస్తాడు పక్కా. ఓకే, పక్కా. 2 లక్షల రుణమాఫీ చేసిండు, అన్ని కడిగారు, అన్ని అవతల మాటలు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డికి. కడిగారు, ఇంకేం కావాలి? 7 నెలలు అయితే ఇది డెవలప్మెంట్ ఇంకా అవుతుంది. అట్లా అట్లా వెళ్ళి మంచిగా రోడ్డు తీసుకొస్తుండు, ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటారు. వాళ్ళు చెప్తారు అన్నీ చూడమాట చెప్తారని. కేటీఆర్ దత్తా తీసుకుంటా చెప్పిండు కొడంగల్. అప్పుడు ఏమైనా చెప్పినా? తీసుకోలేదా? అప్పుడు ఏం చేయలేదు, అన్ని అవతల మాటలు మాట్లాడతాడు. అన్ని కేటీఆర్ అంత అవతల మాటలు ఎవరు మాట్లాడరు ప్రపంచంలో. కేసీఆర్ ఏమో మంచిగా పరిపాలన చేసేటప్పుడు మంచిగా బామదలు అనుకున్నాడు, మంచిగా పరిపాలన చేసుకుంటా వేస్తా అన్ని. అన్నీ ఎవరైనా చేస్తారు, టైం పడుతుంది. పరిపాలన చేసేటప్పుడు ఎవరైనా టైం పడుతుంది. గెలుస్తారన్న రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి కంపల్సరీ 50,000 మెజార్టీతో ఓడగొడతా బీఆర్ఎస్ క్యాండిడేట్ పై అంటుంటే అన్ని వేస్ట్ మాటలు. ఎవరైనా సీఎం పదవికి ఉన్నప్పుడు రాజీనామా చేసి ఏమైనా పడగొడతారన్న? ఎవరైనా పడగొట్టలేడుగా, చేస్తారు అట్లా. ఎవరైనా సీఎం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మరి సవాలు ఇచ్చినప్పుడు మరి కేటీఆర్ ఎందుకు పారిపోయాడు? మరి పారిపోయాడుగా. అన్ని వేస్ట్ మాటలు ఎందుకు? ఎట్లుందన్న కొడంగల్లో రేవంత్ రెడ్డి పాలన? మంచిగా ఉంది. మీ ఎమ్మెల్యే రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచిగా చేసిండు. ఏ రైతు భరోసా డబ్బులు పడట్లేదు అంటారు. పడతాయి, బడ్జెట్ లేదు పడతాయి, బడ్జెట్ లేదు పడతాయి. జరా ఏమంటే అప్పులపాలు చేసిండు కేసీఆర్, పడతాయి. టైం ఉంది, అప్పులపాలు చేసిండు, టైం ఉంది. మొత్తం అప్పులపాలు చేసి ఊకున్నాడు, కుప్ప కట్టిండు, ఊకున్నాడు. ఆడికెళ్ళి తెచ్చియాలి. దళిత బంధు డబ్బులు పడట్లేదు, పింఛన్లు కూడా కొంతమందికి వస్తున్నాయి, అందరికి రైతు భరోసా కూడా అందరికి పడట్లేదు అంటారు. బడ్జెట్ ఉన్నట్లా కొడుతున్నా, పడతాయి. టైం ఉంది అది. ఇప్పుడు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది నాకైతే. మంచి పాలిస్తుండా? మంచిగా చేస్తుండు. కలిసిన ఎప్పుడైనా రేవంత్ రెడ్డి? కలిసిన మస్తు సార్లు కలిసిన. మస్తు సార్లు కలిసిన. ఏమంటాడు? మంచిగా ఉండు, మంచిగా ఉండు, మంచిగా అంటాడు. అనుకున్నా ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతాడని? అనుకున్నా నేను, సేమ్ అవుతాడు అనుకున్నా, అయ్యిండు. మరి నెక్స్ట్ ఏం అనుకుంటారు? టైం ఉంది, మంచిగా చేస్తాడు అంటారు నేను అనుకున్నా. గెలుస్తాడు సార్, మళ్ళా గెలుస్తాడు. 50,000 ఓట్లతో ఓడగొడతా అంటున్నాడు. ఓడేమో ఓడగొడతాడు అవలాడు. అవలాగాడు కేటీఆర్ మినిస్టర్, ఎక్స్ మినిస్టర్. ఏం మినిస్టర్ నువ్వు? వేస్ట్. కేసీఆర్ పాలనే బాగుంది, అందరికి ఇచ్చిండు, వీళ్ళు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి ఎత్తురు అంటాడు. మొత్తం అప్పులపాల వేసిండు, రింగ్ రోడ్ మొత్తం 100 కోట్లకు అమ్ముకున్నాడు, వేసిండు. ఏం చేస్తాడు? అంతేనా? అంతే. గెలుస్తాడా మళ్ళీ ఈసారి రేవంత్ రెడ్డి కొడంగల్లో? గెలుస్తాడు. ఓకే. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నెల జీతం రాకుండే. ఏం జీతం? పెన్షన్లు, గవర్నమెంట్ పెన్షన్లు రాకుండే, మున్సిపల్ జీతం కూడా రాకుండే. ఇప్పుడు నెల రేవంత్ రెడ్డి వచ్చినాక నెల ఫస్ట్కే వస్తున్నాయి మాకు జీతాలు. కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదు జీతాలు. ఓకే, కానీ ఇప్పుడు ప్రజలకి రైతు భరోసా కానీ డబ్బులు అన్ని సరిగా రావట్లేదు. తోడం వేస్తానే ఉన్నాడు. పెన్షన్లు కూడా 2,000 అని చెప్పి సగం మందికి ఇస్తున్నారు. ఇస్తాడు అని వాళ్ళు అప్పులపాలు చేసినాక ఏడొస్తుంది. క్లియర్ అయినాక అతనే 5 సంవత్సరాలు అయినాక మొత్తం చేసిండు. వాళ్ళు అప్పుడే ఏడ చేసిండు, వెంటనే చేసిండా? కొడంగల్ దత్తత తీసుకుంటు కదా, ఏం చేసిండు కేటీఆర్? దత్తా చేసి ఏం చేసిండు? ఏం చేయలే. దత్తా చేసి ఎంపీ కూడా ఉండే, ఏం చేయలే. అతను ఏం చేసిండు? ఊకేనే ఖాళీ ఊకే పుకారాలు చెప్తున్నాడు. అయిపోయా. రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు. గెలుస్తాడా మళ్ళీ ఈసారి కొడంగల్? గెలుస్తాడు. అంత కాన్ఫిడెంట్ చెప్తున్నావు? గెలుస్తాడు, మాకు ఎరుక ఉంది కదా. ఎప్పటి నుంచి తెలుసు రేవంత్ రెడ్డి? అయితే ఫస్ట్ వచ్చినప్పటి నుంచి తెలుసు నాకు. మా పిల్లాడు వాళ్ళతోనే ఉంటాడు కదా. కలుస్తారా మీరు అప్పుడప్పుడు? కలుస్తాం కదా. నా కొడుకే ఉంటాడు ఆడ. ఏం పేరు? సయ్యద్ అష్ఫాక్ పాషా. రేవంత్ రెడ్డి ఉంటాడు. అడిగిన ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ఎట్లా అంటాడు ఏందని? నాకు ఎరుక కలుస్తానే ఉన్నా. ఈయనే కదా వాళ్ళ ఇల్లు.
కలుస్తూనే ఉంటారు కలుస్తూనే ఉంటాం. గెలుస్తాడు అయితే ఈసారి. గెలుస్తాడు, ఎందుకు గెలవాడు? మరి ఓడగొడతామంటారు మరి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా, చెప్తున్నారు అంత కిరాయి మనుషులను తీసుకొచ్చి చెప్తానే ఉంటారు వాళ్ళు. కిరాయి మనుషులా? మరి కిరాయి మనుషులు పైసలు ఇచ్చి వస్తారు. ఎవరికన్నా చూడండి ఆడ మీటింగ్ ఉందా అంటే నేను కూడా పోతా, నేను కూడా పోయి చూస్తా. అందరూ పోతారు, అంతే తప్ప ఏం లేదంటారు. అందుకేం లేదు. కొడంగల్లో కూడా వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి మీద అంటారు. అంతే, అట్లే చేస్తారు వాళ్ళు. ఎవరు వస్తారు ఇప్పుడు? నా కొడుకు కాలం అయితే వచ్చిండేనా, నరేందర్ రెడ్డి వచ్చి చూసిండేనా? ఎవడు వస్తాడు, ఎవడు రాడు? బేకారు వీళ్ళంతా. అంతేనా? గెలుస్తాడు మళ్ళీ సార్ రేవంత్ రెడ్డి. అలా గెలుస్తాడు, ఎందుకు గెలవాడు?